సో బేసిక్ సర్వీస్ ఏముంటుంది, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అండ్ దట్స్ ద థింగ్. ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లైక్ ఏదైనా బోల్ట్ ఇరిగిపోయో, స్క్రూ ఇరిగిపోయో, సస్పెన్షన్, అలైన్మెంట్ అలాంటివి రకరకాల ఇంకా యాడ్ ఆన్స్ లాగా పెట్టుకోవాలి. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ యువర్ సర్వీస్, లైక్ ప్రాపర్ గా మ్యాండేటరీ. అండ్ ఇది ఎప్పుడు సర్వీస్ చేయించాలి బ్రో, లైక్ సూపర్ బైక్స్ కదా, మీరు ఎప్పుడు సర్వీస్ చేస్తారు, ఇంటర్వెల్ ఏంటి అంటే షోరూమ్ వాళ్ళు అనుకోండి, మీరు ఫస్ట్ హ్యాండ్ కొంటే షోరూమ్ వాళ్ళే మీ బైక్స్, నాకు తెలిసి ఎలక్ట్రానిక్ ఉన్న బైక్స్లో లైక్ కార్సే మీకు సర్వీస్ ఇన్ని డేస్కి డ్యూ అనేసి వచ్చేస్తుంది. సో మీరు గుర్తు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, తీసుకెళ్ళేసి ఇచ్చేయాలి. షోరూమ్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు, మీ బైక్ సర్వీస్ ఉంది వచ్చి ఇవ్వండి అని చెప్పేసి. మా బైక్స్లో సీన్ ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్. సో నా బైక్ లాస్ట్ సర్వీస్ అయింది 22,800 కిలోమీటర్స్కి, విచ్ మీన్స్ అరౌండ్ 23,000 వేసుకోండి. మై నెక్స్ట్ సర్వీస్ ఇస్ అరౌండ్ 29,000 కిలోమీటర్స్, అంటే 6,000 కిలోమీటర్స్ అయినా కానీ లేదా 1 ఇయర్. సో ఈ రెండిట్లో ఏదైనా, నా బైక్ సర్వీస్ అయింది మార్చ్లో, సో ఐ స్టిల్ హ్యావ్ ఫ్యూ మంత్స్ లెఫ్ట్. నాకు తెలుసు ఆ మంత్స్లో నేను ఇంకొక 3,000 4,000 కిలోమీటర్స్ క్లాక్ చేయాలి టు గెట్ మై ఫస్ట్ సర్వీస్. లేదు అంటే కూడా 1 ఇయర్ అయ్యాక ఐ హ్యావ్ టు చేంజ్ అనమాట, బికాజ్ దీనిలో హై పర్ఫార్మెన్స్ ఆయిల్ వాడతారు, అన్నీ ఉంటుంది. అండ్ ఇలాంటి బైక్స్ నన్ను అడిగితే మీరు ఎంత జల్దీ సర్వీస్ అయిపోతే అంత జల్దీ సర్వీస్ చేయించేసుకోండి. లేదు అంటే మీకు చిన్న చిన్న ఇష్యూ స్టార్ట్ అయిందా, అవి చిన్న చిన్నగా చాలా పెద్దగా అయిపోతాయి, దాని తర్వాత దాన్ని అఫోర్డ్ చేయాలంటే కూడా చాలా పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది, ఉత్త పుణ్యానికి పాడు చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. సో గెట్ యువర్ సర్వీస్ డన్ ఆన్ టైమ్. సో 6,000 కానీ 1 ఇయర్ కానీ ఏది ఫస్ట్ వస్తే అది.